ఇదిగో ఇక్కడే ఫ్లైఓవర్ వస్తోంది. అదిగో ఆ పక్కనే ఇంటర్నేషనల్ స్కూల్. ఇక్కడ నుంచి 10 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇలా చూడండి, ఈ వెనకే సాఫ్ట్వేర్ కంపెనీ. ఏంటిదంతా అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు మ్యాటర్ అర్థమై ఉంటుంది కదా. రియల్ ఎస్టేట్ కంపెనీలు చెప్పే మాటలివి. గాల్లోనే మాటలతో మేడలు కట్టేస్తారు వీళ్ళు. ఆ మాటల మాయా ప్రపంచంలోకి దూరితే అంతే సంగతులు. రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాల వలలో మీరు చిక్కుకున్నట్టే. హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అదే రేంజ్లో కొనుగోలుదారులు మోసపోతున్నారు. అవగాహన లేక కొంతమంది, అత్యాశతో ఇంకొంతమంది రియల్టర్ల బారిన పడి తమ డబ్బుతో పాటు అంతకంటే విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో రియల్గా జరుగుతున్న మోసాలపై సాక్షి స్పెషల్ ఎడిషన్. సార్, డబ్బు కాదు సార్ ఇంపార్టెంట్, నమ్మకం ముఖ్యం సార్. మా కంపెనీ మొత్తం ఆ నమ్మకం మీదే నడుస్తోంది సార్. ఇలా నమ్మించి మోసం చేస్తుంటాయి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు. వాళ్ళు చూపించే రంగురంగుల బ్రోచర్లు భలేగా ఉంటాయి. వాటిని ఇంట్లో ఫోటో ఫ్రేమ్ కట్టించుకోవాలి అనిపిస్తుంది. ఇక ఆ బ్రోచర్లలో వాళ్ళిచ్చే ఆఫర్లు చూస్తే ఆస్తులమ్మైనా సరే వెంచర్లో ఫ్లాట్ తీసుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళ మాటలు కోటలు దాటుతాయి. అరచేతిలోనే అన్నీ చూపిస్తారు. గమ్మత్తైన విషయం ఏంటంటే అవన్నీ అగ్రిమెంట్లో కూడా కనిపిస్తాయి. అంతా క్లియర్గా ఉంది అనుకుంటాం, కట్ చేస్తే నిండా మునిగిపోతాం. అదెలాగో మీరే చూడండి. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇంటి నుంచి ఒక ఉద్యోగానికి రోజు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఆశకు పోయి రంగురంగుల బ్రోచర్లు చూస్తున్నారు. ఆ బ్రోచర్లో కనబడేటువంటి ఆఫర్లకు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే ఇంకో 2 ఏళ్లలో ఇంకా అది డబుల్ రేట్ అవుతుందని చెప్పి భయపడుతున్నారు. సో ఈ భయాన్ని క్యాచ్ చేసుకుంటున్నటువంటి బిల్డర్స్ ఎవరైతే ఈ కస్టమర్ల దగ్గర డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారో ముందే అడ్వాన్సులు వసూలు చేస్తున్నారు. సో ఈ అడ్వాన్సులు తీసుకున్నటువంటి బిల్డర్లు సకాలంలో బిల్డింగ్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, కనీసం ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టట్లేదు. సో ఇట్లా అనేక మంది వేలలో హైదరాబాద్లో బాధితులు ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి మాట వాస్తవం. సో మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఈ మోసపోయిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఈ మోసపోకుండా ఉండాలంటే అసలు ఈ కస్టమర్లు చేయాల్సినటువంటి పనేంటి? మొత్తంగా ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్లో సొంతిల్లు చాలా మంది మధ్యతరగతి జనానికి ఇదొక కల. ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇదో జీవితాశయం. హైదరాబాద్లో ఏదో మూల ఇల్లు కొనుక్కుంటే లైఫ్ సెటిల్ అనే భావన చాలా మందికి ఉంది. సరిగ్గా ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి మాయమాటలు చెప్పి నిలువునా ముంచుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్కు నలుదిక్కులా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించి ఉంది. భూమ్ ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నిర్మాణాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఎంక్వైరీలు కూడా జోరుగా సాగుతున్నాయి. సాధారణ లొకేషన్లలో కూడా ₹1,00,00,000 లేనిదే ట్రిపుల్ బెడ్రూమ్ రావడం లేదు. శివారు ప్రాంతాల్లో ₹1,50,00,000 నుంచి ₹2,00,00,000 లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ రావడం లేదు. ORR చుట్టుపక్కల అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలు 50 లక్షల నుంచి ₹1,50,00,000 వరకు ఉన్నాయి. ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉన్న గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట ఏరియాల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువగా కొలువు తీరాయి. కాస్త ప్రీమియం వెంచర్లన్నీ ORR కు వెలుపల వస్తున్నాయి. తక్కువ ధరకే విల్లాలిస్తామంటూ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో చాలా వెంచర్లు నడుస్తున్నాయి. ఇక ఐటీ ఉద్యోగుల విషయానికొస్తే ORR కు అటూ ఇటుగా ఉండేందుకు వీళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గచ్చిబౌలి, నార్సింగి, రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రాజెక్టులు భారీగా కనిపిస్తున్నాయి. ఇలా కొనుగోలుదారుడి ఆసక్తి, బడ్జెట్ కి తగ్గట్టు చిన్న సైజు 2 BHK నుంచి గేటెడ్ విల్లాల వరకు అన్ని రకాల ప్రాజెక్టులు హైదరాబాద్కు నలుదిక్కులా విస్తరించి ఉన్నాయి. ఎక్కడ చూసినా భారీ ప్రకటనలు, ఆకర్షణీయమైన బ్రోచర్లు, అడుగడుగున ఏజెంట్లు కనిపిస్తున్నారు. దీంతో కొనుగోలుదారుడు పూర్తిగా అయోమయంలో పడుతున్నాడు. ఫలితంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేసే మోసాల్లో చిక్కుకుంటున్నారు. వీటిలో ప్రధానమైంది ప్రీ లాంచ్ ఆఫర్. ఈ రియల్ ఎస్టేట్ మ్యాటర్స్లో అండి, ఫస్ట్ ఒక కాంట్రాక్ట్ రాపించుకుంటారు ఇద్దరి మధ్యలో. ఎంత టైం లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది, హ్యాండ్ ఓవర్ పొజిషన్ టైం ఎప్పుడు ఉంటుందని చెప్పి డేట్ కూడా స్పెసిఫై చేస్తారు. ఆ డేట్ లోపల కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, లేకపోతే అట్లీస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వకపోయినా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పి క్వాసీ జ్యుడిషియల్ బాడీ ఉందండి, దానికి మీరు అప్రోచ్ అయ్యి ఇట్స్ వెరీ సింపుల్, అడ్వైట్ కూడా అవసరం లేదు. దీనికి మీరు పెటిషన్ వేసుకుంటే కోర్టు ఇక్కడ డెఫినెట్గా మీకు ఆర్డర్ గ్రాంట్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి లోపల బయట పలు రియల్ ఎస్టేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. బిల్డర్లు, ఏజెంట్లు వినియోగదారులకు మాయమాటలు చెప్పి లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.
వీటిలో ఎక్కువగా ప్రీ లాంచ్ మోసాలు కనిపిస్తున్నాయి. అతి తక్కువ ధరకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ లేదా వెంచర్లో ప్లాట్ ఇప్పిస్తామంటూ ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రారంభిస్తున్నారు కొంతమంది. వీటికి ఆకర్షణీయమైన పేర్లు పెడుతున్నారు. ప్రారంభ ఆఫర్ కింద 50% డిస్కౌంట్ అంటూ ఊదరగొడుతున్నారు. దీన్ని కొంతమంది సామాన్య జనం నమ్ముతున్నారు. తప్పుడు హామీలు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును ఆ వెంచర్లో పెడుతున్నారు. అంతే, ఆ తరువాత ప్రీ లాంచ్ ఆఫర్ అనేదే కనిపించదు. కొన్ని సందర్భాల్లో అసలు ఆ వెంచర్ కూడా ఉండదు. మరికొన్ని సందర్భాల్లో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వెంచర్లు కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు ఎక్కువైపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూములు కొనుగోలు చేయకముందే ప్రీ బుకింగ్ పేరిట అడ్వాన్సులు తీసుకుని ఆ తరువాత ప్రాజెక్టులు రద్దు చేసిన సందర్భాలు కోకొల్లలున్నాయి. ఈ తరహా కేసుల్లో పెట్టుబడి పెట్టిన వాళ్లు ఎక్కువగా మధ్యతరగతి జనమే ఉంటున్నారు. మీరు ఏదైనా ఫ్లాట్ కొనే మొదలు రేరా ఆఫీస్కి వెళ్ళేసేసి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు క్లియర్గా అక్కడ చెప్పడం జరుగుతుంటుంది. ఆ ప్రకారమే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఒకటేంటంటే ప్రీ లాంచ్ అని చెప్పేసి అసలు వాడు మొదలే పెట్టాడు, డబ్బు తీసుకుంటాడు అడ్వాన్స్. రెండోది ఏంటంటే మనకు చెప్పిన విధంగా కట్టడు. మూడోది నాసిరకం కట్టడాలు ఉంటాయి. ఇటువంటి అన్నిటిని జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్రిమెంట్ సెంటర్ కావాలి. ఒకవేళ ప్రీ లాంచ్ దశను దాటినా ఆ తరువాత కూడా కొనుగోలుదారులకు కష్టాలు తప్పడం లేదు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం పూర్తి చేయడం లేదు. చెప్పిన టైంకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లేదా విల్లాను అందించడం లేదు. ఏకంగా బోర్డు తిప్పేసే సంస్థలు కొన్నైతే అగ్రిమెంట్లో అన్ని ఇస్తామని చెప్పి అరకొర సౌకర్యాలతో ఇంటి తాళాలు అందించే బిల్డర్లు హైదరాబాద్లో చాలా మంది. అదనపు సౌకర్యాల పేరిట కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేయించి ఆ తరువాత సగం పనులు పూర్తి చేసి మాయమైన బిల్డర్లు అడుగడుగునా కనిపిస్తున్నారు. ఇవన్నీ రియల్ ఎస్టేట్ మోసాలే. రంగురంగుల బ్రోచర్లు, కలర్ఫుల్ వీడియోలు చూపించి బురిడి కొట్టిస్తున్నాయి హైదరాబాద్లోని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఒక ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బులు అడ్వాన్స్ గా వసూలు చేస్తున్నారు. ఆ ఫండ్స్ ను మరో ప్రాజెక్టులోకి డైవర్ట్ చేస్తున్నారు. గట్టిగా అడిగితే ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ఆ ప్రాజెక్టులో ఫ్లాట్ గ్యారెంటీ అంటూ కొనుగోలుదారుణ్ణి మభ్యపెడుతున్నారు. ఇలా నెలలు కాదు, ఏళ్లుగా ఎదురు చూసిన అమాయక కస్టమర్లు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. పైకి అంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, లోపలకు దిగితే అసలు రంగు బయటపడుతుంది. ఇక్కడంతా చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, క్షేత్రస్థాయిలో నరకం స్పెల్లింగ్ రాయిస్తారు. అగ్రిమెంట్ పక్కాగా ఉందంటారు. అదే అగ్రిమెంట్ ను చిత్తు కాగితం కంటే దారుణంగా తుంగలో తొక్కుతారు. బ్రోచర్లో ప్రతి పేజీలో ఆఫర్లు కనిపిస్తాయి. వెంచర్కు వెళ్లి చూస్తే ప్రతి మలుపులో లోపాలు కనిపిస్తాయి. భాగ్యనగరంలో రియల్టర్లు ఏటా పెరుగుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే ఏటా రెరాకు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలు అన్నీ ఇన్ని కావు. సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళను రియల్ ఎస్టేట్ సంస్థలు ఇట్టే పట్టేస్తాయి. వాళ్లకు మాయ మాటలు చెప్పి బురిడి కొట్టిస్తాయి. వెంచర్ చూద్దామంటూ ఏసీ కార్లు ఏర్పాటు చేస్తాయి. మధ్యలో స్నాక్స్, లంచ్ కూడా అరేంజ్ చేస్తాయి. ఇవన్నీ చేతికి డబ్బులొచ్చేంత వరకే. అలా లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత రియల్టర్ పండగ చేసుకుంటాడు. కస్టమర్ లబోదిబోమంటాడు. చెప్పిన టైంకు నిర్మాణం మొదలవ్వదు. చెప్పినట్టు కన్స్ట్రక్షన్ సాగదు. ఇచ్చిన గడువులోగా ఫ్లాట్ డెలివరీ ఉండదు. ఇవి మాత్రమే కాదు, బోల్డ్ అని సౌకర్యాలు ఇస్తామంటూ చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో ఎమ్యూనిటీస్ కు పొంతన ఉండదు. ఇలా రకరకాలుగా మోసపోతున్నారు కొనుగోలుదారులు. ఫలితంగా రెరాను ఆశ్రయిస్తున్న వాళ్ళ సంఖ్య ఏటా పెరుగుతోంది. కొన్ని కేసెస్ ఇక్కడ ఎలా నడుస్తాయంటే పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది విల్లాది, కానీ లోపల ఉన్న అమ్యూనిటీస్ లేకపోతే కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయకుండా డ్యామేజెస్ ఉన్నా అలాంటివి కూడా మీరు కోర్టుకు వచ్చేసి మీరు కాంపెన్సేషన్ అడగచ్చు. ఇంకొన్ని కేసెస్లో మీరు అమౌంట్ కట్టే తర్వాత కూడా డెవలపర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా ఉన్న కేసులు కూడా ఉంటాయి. సో అలాంటి వాటికి మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో అది రిటర్న్ అడగచ్చు. అండ్ దానికి ఇంట్రెస్ట్ రేటు, కాంపెన్సేషన్ అన్నీ కలిపి కూడా రిటర్న్ అడగచ్చు. ఆ రిటర్న్ కూడా ఎలా ఉంటుందంటే కోర్టు మీకు ఇష్టమున్న టైం వరకు చేయొచ్చు అని ఉండదు, స్పెసిఫిక్ టైం ఉంటుంది. అరౌండ్ లైక్ 1 month 2 months, అది మీ ఇష్టం, మీరు అడిగే బట్టి ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ బట్టి కూడా ఉంటుంది. ఆ అమౌంట్ కూడా అంత లోపల పేమెంట్ చేయకపోతే అప్పుడు కోర్టు యాక్షన్ తీసుకుంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్స్ పై తెలంగాణ రెరాకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై బాధితుల నుంచి రెరాకు కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి 8 రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసింది రెరా. వినియోగదారుల నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే తీసుకుంటుంది రెరా.
విచారణ జరిపి వినియోగదారులకు న్యాయం జరిగేలా చూస్తుంది. అందులో భాగంగా J3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన జయాస్ ప్లాటినం ప్రాజెక్ట్, YVR కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన BR మిడో ల్యాండ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టును, హరిహర అసోసియేట్స్ సంస్థకు చెందిన GVR క్లాసిక్, కేశినేని ఇన్ఫ్రా డెవలపర్స్ LLP కి చెందిన కేశినేని నార్త్ స్కేప్ ప్రాజెక్ట్, ఎపిటోన్ ప్రాజెక్ట్స్ కు చెందిన ఎపిటోన్ ఇంటిగ్రేటెడ్ సిటీ ఫేజ్ 2 తో పాటు మరో 2 సంస్థల ప్రాజెక్టులను రద్దు చేసింది రెరా. కక్కుర్తికి కొంత చెక్ రూపంగా ఇస్తామంటారు, కొంచెమంత క్యాష్ రూపంగా ఇస్తామంటారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా తక్కువ రేటుకు చేసుకుంటుంటారు. తెల్లారి ఏదైనా ఎటుపోయి ఎటు వచ్చినా కానీ మన కాంపెన్సేషన్ ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఎంతైతే చేసుకున్నామో అంతే డబ్బు మనకు వస్తుంది. క్యాష్ రూపకంగా ఏదైతే కట్టినామో అది లెక్కలోనికి రాదు. కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నట్టయితే అంత క్లియర్గా ఉంటుంది. ఏది చేసినా కానీ రిజిస్ట్రేషన్ మీరు ఎంతైతే డబ్బు ఇస్తారో అంతకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఇవన్నీ బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్న రెరా నిర్ణయాలే. ఇందులో భాగంగా పలు రియల్ ఎస్టేట్ ప్రమోటర్లకు చెందిన ప్రాజెక్టులను డిఫాల్టర్ గా సైతం ప్రకటించింది రెరా. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సాహితీ శిష్ట ప్రాజెక్టును డిఫాల్టర్ గా ప్రకటించింది. J3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భువనతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్లను కూడా డిఫాల్టర్ లిస్టులోకి చేర్చింది. ఇటు తాజాగా కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థకు చెందిన శేషాద్రిస్ సిల్వర్ ఓక్ ప్రాజెక్టును సైతం డిఫాల్టర్ గా ప్రకటించింది. ఇప్పటి వరకు రెరాకు 2539 ఫిర్యాదులు వస్తే అందులో 1682 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. అయితే రియల్ ఎస్టేట్ మోసాలు మాత్రం ఆగడం లేదు. మొన్నటికి మొన్న కొంపల్లిలో ప్రీ లాంచ్ పేరిట ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. మీరు ఎలా కలిసారు, ఏ ప్లాట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత, కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు, ఆ కాంట్రాక్ట్లో ఏమేమి క్లాజెస్, హ్యాండ్ ఓవర్ డేట్, పొజిషన్ డేట్, మెయింటెనెన్స్ ఛార్జెస్ అవన్నీ మీరు మెన్షన్ చేసి పలానా డేట్ రోజు హ్యాండ్ ఓవర్ చేయలే కాబట్టి మేము కోర్టు ముందు వస్తున్నాము, మాకు 6 months లోపల హ్యాండ్ ఓవర్ చేయండి, లేకపోతే కన్స్ట్రక్షన్ 50% అయిపోయింది అనుకోండి, 50% ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఆ కంప్లీట్ అయ్యే వరకు మా కాంపెన్సేషన్ ఏంటి. బికాస్ చాలామంది ఇంట్రెస్ట్ రేట్ కడుతూ ఉంటారు కాబట్టి అది కూడా మీరు ఓనర్ నుంచి అడగచ్చు, అంటే డెవలపర్ నుంచి అడగచ్చు. బిల్డర్లు చేసిన మోసాలతో నగరంలో కొన్ని వెంచర్లు మధ్యలోనే ఆగిపోయాయి. వీటిలో ఎక్కడ చూసినా సిమెంట్ గోడలతో ఉన్న నిర్మాణాలే తప్ప అవి పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. అటు కస్టమర్లు మాత్రం ఈఎంఐలు, వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఇంటి తాళాలు చేతికందక బిల్డర్కు కట్టిన డబ్బు వెనక్కి తెచ్చుకోలేక వినియోగదారుడు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా మంది పరిస్థితి ఇదే. ఇటు కస్టమర్ల డబ్బుతో బిల్డర్లు జల్సాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు రెరా అథారిటీని ఆశ్రయిస్తే తక్షణమే న్యాయం జరుగుతుందంటున్నారు న్యాయవాది శ్రావ్య. అగ్రిమెంట్స్ అన్నప్పుడు మీరు ఫస్ట్ ప్రాపర్టీ చూసిన తర్వాత మీకు అంతా ఓకే అయినప్పుడు అగ్రిమెంట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు బిల్డింగ్ ఎలా కడతారు, దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వాల్యుబుల్స్ లోపల పెడతారు, అమౌంట్స్ ఎంత ఉంటుంది ఆ వాల్యుబుల్స్ కోసము, అవన్నీ స్పెసిఫై చేసి ఉంటుంది. దాని ప్రకారంగా కట్టకపోయినా కూడా మీరు ఇక్కడ కోర్టుకి రావచ్చు. దాంట్లో హ్యాండ్ ఓవర్ డేట్ మెన్షన్ చేస్తాం, అంటే పలానా రోజు వరకు మేము కన్స్ట్రక్షన్ అయిపోయేసి మీకు ఈ డేట్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తామని. ఇన్ కేస్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఫస్ట్ మీరు ఫార్మల్గా లీగల్ నోటీస్ అయితే ఇష్యూ చేయొచ్చు. బయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తూ అలాంటి ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఆ కాంపెన్సేషన్ కూడా మీరు ఈ కాన్స్టిట్యూషనల్ బాడీలో మీరు అడగచ్చు. రియల్టర్లు, బిల్డర్స్ ఎమ్యూనిటీస్ పేరుతో చేసే మోసాలకు కూడా రెరా రక్షణ కల్పిస్తుంది. తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తామంటూ కొనుగోలుదారుల్ని నమ్మించి ముంచుతున్నారు కొంతమంది బిల్డర్లు. వీటి కోసం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అదనంగా వసూలు చేసి ఆ తర్వాత జారుకుంటున్నారు. యోగా, ధ్యాన కేంద్రం, వాలీబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, అసోసియేషన్ ఆఫీస్, స్విమ్మింగ్ పూల్, స్పా, పార్టీ లాన్స్, డాక్టర్ కన్సల్టెన్సీ రూమ్, సెక్యూరిటీ, క్లబ్ హౌస్, ఇండోర్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సోషల్, కమ్యూనిటీ స్పేసెస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ తదితర సౌకర్యాలు కల్పిస్తామంటూ బ్రోచర్లలో పేర్కొంటున్నారు. తీరా ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అవేం లేకుండానే గృహప్రవేశాలు చేయాల్సి వస్తోంది. అటు బిల్డర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఖచ్చితంగా సౌకర్యాలు కల్పిస్తామంటారు, ఎప్పుడనేది చెప్పరు. అలా ఏళ్లకేళ్లు గడిచిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిపై కూడా రెరా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు అతిక్రమించిన సంస్థలు, ప్రాజెక్టు ఓనర్లకు 5 లక్షల నుంచి ₹1 కోటి పైగా ఫైన్లు వేసింది. ఉన్న దాంట్లో తింటూ రూపాయి కూడబెట్టి హైదరాబాద్లో సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకుంటున్న మధ్యతరగతి మానవుడి ఆశలను కొంతమంది బిల్డర్లు చిదిమేస్తున్నారు. అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ అంటూ రంగురంగుల బ్రోచర్లు చూపించి అడ్వాన్స్లు తీసుకుంటున్నారు. మంచి తరుణం మించినా దొరకదు అని మభ్యపెడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీ విత్ లగ్జరీ ఎమ్యూనిటీస్ అంటూ కస్టమర్లను ఊహాలోకంలో విహరింపజేస్తున్నారు. ఇవన్నీ నమ్మిన సామాన్యుడు అప్పు చేసి బ్యాంకులో లోన్లు తీసి డబ్బులు కడుతున్నాడు. ఎన్నో నెలలు,
కొన్ని సందర్భాల్లో ఏళ్లు గడిచిన తర్వాత మోసపోయిన విషయాన్ని గ్రహిస్తున్నాడు. అందుకే రెరా ముందుకొచ్చింది. వినియోగదారులకు రక్షణ కవచంగా నిలుస్తోంది. స్థిరాస్తి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మోసాల నుంచి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది రెరా. ఇంటి నిర్మాణంలో నాణ్యతా లోపాలు, పనుల్లో జాప్యం, మోసాలు, అవకతవకలు ఇలా చాలానే సమస్యలుంటాయి. వీటిని నియంత్రించి కొనుగోలుదారులకు బాసటగా నిలిచేందుకే కేంద్ర ప్రభుత్వం రెరా యాక్ట్ను తీసుకువచ్చింది. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ అమలు చేస్తున్నాయి. రెరా చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి లేకుండా ఏ స్థిరాస్తి ప్రాజెక్టు నిర్మించకూడదు, ప్లాట్లు అమ్మకాలు జరపకూడదు. ఒకవేళ రెరా అనుమతి పొందిన వెంచర్ విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే వెంటనే రెరా కలగజేసుకుంటుంది. బాధితులకు తక్షణ న్యాయం అందిస్తుంది. 8 ప్లాట్లు లేదా 500 చదరపు మీటర్లకు మించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలంటే రెరా అనుమతి తప్పనిసరి. ఈ విస్తీర్ణంలో నిర్మాణాలు జరపాలనుకునే రియల్టర్లు దరఖాస్తు సమయంలోనే రెరాకు తమ అనుభవం గురించి తెలపాలి. మూలధనం ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించాలి. అంతేకాదు తమ వెంచర్ పేరిట ముందస్తుగా ఎలాంటి అమ్మకాలు చేపట్టకూడదు. వీటితో పాటు ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఎంఈపీ, సిఏ, కాంట్రాక్ట్ తదితర వివరాలను రెరాకు ఖచ్చితంగా తెలియచేయాలి. రెరా పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ప్రచారము చేయకూడదు. అనుమతి తీసుకొని అమ్మకాలు చేపట్టిన తర్వాత కూడా కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో 70% బిల్డర్లు ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. అలా జమ చేసిన మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడకూడదు. రెరాకు చెప్పిన విధంగానే నిర్మాణం సాగుతుందనే విషయాన్ని ఆధారాలతో సహా చూపించాలి. ప్రతి 3 నెలలకొకసారి జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి సమర్పించాలి. ఫ్లాట్ విలువలో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకోకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవాల్సి వస్తే ఒప్పంద పత్రం తప్పనిసరి. అడ్వాన్స్ ఇచ్చినప్పుడే ఫ్లాట్ డెలివరీ ఎప్పుడనే తేదీని లిఖితపూర్వకంగా అగ్రిమెంట్లో రాయాలి. ఒకవేళ కన్స్ట్రక్షన్ మధ్యలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ముందస్తుగా కొనుగోలుదారుడి అనుమతి తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు ఎక్కువగా మధ్యవర్తుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మధ్యవర్తిని కూడా రెరా చట్టం పరిధిలోకి తీసుకురావాలి. మధ్యవర్తి సేవా లోపాలకు నిర్మాణదారుడు కూడా సహబాధ్యుడవుతాడని రెరా చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆలస్యమైతే కస్టమర్కు వడ్డీ చెల్లించాల్సిందే. ఏమేమి మనకు ప్రొవిజన్స్ ఇస్తున్నాడు, దాని యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా, అవన్నీ మొదలు చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే దాన్ని కొనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ రేపు కొందరు ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి ఏదో తక్కువకి ఇస్తున్నామని చెప్తున్నారు. అటువంటి వాటికి బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వవు. కాకపోతే వీళ్ళు ఆశపడి కొనుక్కొని మోసపోతున్నారు అన్నమాట. ఇక నిర్మాణం పూర్తయిన తర్వాత 5 ఏళ్ల వరకు బిల్డింగ్ నాణ్యత లోపాలకు బిల్డరే బాధ్యుడు. కొనుగోలుదారుడు ఏవైనా లోపాలు గుర్తిస్తే బిల్డరే పూర్తి ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బిల్డర్స్ వచ్చి మార్కెట్లో రీసేల్ అనేది చేయటము, చేసి దాంతో కస్టమర్ దగ్గర డబ్బులు మొత్తం ముందే వసూలు చేస్తూ ఉండటము, ఫైనల్ ప్రోడక్ట్ అనేది డెలివర్ చేయకపోవటము ఉండదు. లేకపోతే డెలివర్ చేస్తూ 3 ఏళ్ళ ప్రాజెక్ట్ 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయినా కూడా ఇంకా డెలివర్ కాకపోవటము, ఇటువంటి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. కాబట్టి కస్టమర్స్ అనేది చాలా జాగ్రత్తగా ఈ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటిది చూసుకొని చేస్తే వాళ్ళు మోసపోకుండా ఉంటారండి. హైదరాబాద్లో ఫ్లాట్ లేదా ప్లాట్ కొనాలనుకునేటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు రెరాను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి. రెరాలో అనుమతి పొందినటువంటి బిల్డర్స్ దగ్గరనే ఫ్లాట్ను కొనుగోలు చేయాలి. లేదంటే ప్రిలాంచ్ పేరుతో అడ్వాన్సులు లక్షల్లో తీసుకొని తర్వాత టోపీలు పెడుతున్నటువంటి బిల్డర్స్ అనేక మంది కూడా వెలిశారు. సో ఇప్పుడు మీరు కూడా వాళ్ళలో ఒకరు కావద్దు అనుకుంటే, మోసపోవద్దు అనుకుంటే ఖచ్చితంగా రెరాను అప్రోచ్ అవ్వాలి. అలాగే అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేటువంటి చెక్ చేసుకున్న తర్వాత, ఆ బిల్డర్ క్రెడిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా ఫ్లాట్ను కొనుగోలు చేసి సొంతింటి కలను నిజం చేసుకోవాలి. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగండి సాక్షి న్యూస్, హైదరాబాద్. ప్రీ లాంచ్ ఆఫర్లను నమ్మవద్దని అంటున్నారు తెలంగాణ రెరా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి. రెరాలో నమోదైన సంస్థల నుంచి మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలని చెబుతున్నారు ఆయన. రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలపై తమను సంప్రదిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంటున్న రెరా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ సంస్థలు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. అయితే వీళ్ళంతా కూడా కస్టమర్ల దగ్గర అడ్వాన్సులు వసూలు చేసి అనుకున్న టైంలోపు వారికి రిటర్న్
అయితే ఫ్లాట్లు ఇవ్వకుండా చాలా మందిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇటీవల ఇటువంటి ఫిర్యాదులు అనేకం కూడా రెరాకు కూడా వస్తున్నాయి. రెరాకు రానటువంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. సో హైదరాబాద్లో జరిగేటువంటి అతిపెద్ద స్కామ్ ఇదే. అడ్వాన్సులు తీసుకోవడం, పెద్ద ఎత్తున అడ్వాన్సులు వసూలు చేసిన తర్వాత వారికి మాయమాటలు చెప్తూ అనేక సంవత్సరాలు వాళ్ళను తిప్పించుకోవడం కస్టమర్లను. సో ఈ విధంగా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు రెరా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా హైదరాబాద్లో ఇటువంటి మోసాల వల్ల బాధితులు చాలామంది పెరుగుతున్నారు. ఏదో ఒక బ్రోచర్ చూడగానే ఆకర్షితులు అవుతున్నారు, పోయి అడ్వాన్సు లక్షల్లో చెల్లిస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఫ్లాట్ ఇవ్వట్లేదు. సో ఇటువంటి దానిపైన ముందుగా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ నమ్మొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే మొత్తము మన రేరాలో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్స్లోనే తీసుకోవాలి. రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్లోనే ఫ్లాట్ ఆర్ ప్లాట్ ఏది తీసుకున్నా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు రెరాలో ఖచ్చితంగా నమోదైన వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలి అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మీరు చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ రెరాలో నమోదు కాని వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది? బాధితులు అప్పుడు ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని? ఒకవేళ రేరాలో నమోదు కాకుండా పర్చేజ్ చేస్తే కూడా రేరా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూస్తాము, వాళ్ళకి పెనాల్టీ కూడా ఇంపోజ్ చేస్తాం. సార్ అతిపెద్ద డౌట్ ఏంటంటే, ఒకవేళ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా కస్టమర్స్ ఎదురు చూస్తూ ఉంటే, సో ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో వాళ్ళు ఆ కస్టమర్స్కి ఎటువంటి రీపేమెంట్స్ చేసేయాలి, మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? వాళ్ళు మన దగ్గర డిలేడ్ పేమెంట్ మన కంప్లీషన్ ఉంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫార్మ్ కంప్లైంట్స్ ఫైల్ చేసుకోవాలి. ఫార్మ్ కంప్లైంట్స్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఇక్కడ హియర్ చేసి మన నోటీసులు ఇస్తుంది, అథారిటీ వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. నోటీసులు ఇచ్చి ప్రమోటర్ అండ్ అలాటీ ఇద్దరి వాదనలు విన్న తర్వాత వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళ డిలేడ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్కి ఇంట్రెస్ట్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ అనుకున్న ఫ్లాట్ ఏదైతే అనుకున్న అమౌంట్కి మొత్తం ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే టైము ఏ టైం ఉంటుందో ఆ కంప్లీషన్ డేట్ ఆఫ్ కంప్లీషన్ అనుకున్న టైం ఉంటుంది కదా, ఆ టైం నుంచి ఆక్యుపెన్సీ వచ్చే వరకు కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది. మీరు కంప్లైంట్లు రాకున్నా కూడా మీ రెరా నుంచి ఏమైనా చర్యలు ఉన్నాయా? బయట ఎవరైనా డిలే చేస్తున్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నాయి? మీరు ఎట్లా గుర్తించారు? అంటే మనకి కంప్లైంట్ చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ ఫార్మ్ కంప్లైంట్ ఎవరైతే నష్టపోయినరో, ఎవరైనా బాధితులు ఉన్న వ్యక్తి మన దగ్గర కంప్లైంట్ ఫైల్ చేస్తేనే హియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే చూస్తున్నాం హైదరాబాద్ శివార్లలో దాదాపు అయితే ప్రాజెక్టుకు సంబంధించి డబ్బులు తీసుకొని మళ్ళీ సకాలంలో తిరిగి ఆ ప్రాజెక్టును ఏదైతే ఫ్లాట్ను హ్యాండ్ ఓవర్ చేయనటువంటి కేసులు ఇప్పటికీ రెరాలు 490 వరకు కూడా నమోదయ్యాయి. ఎవరైనా కూడా బిల్డర్ వాళ్ళకు సకాలంలో హ్యాండ్ ఓవర్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రెరాలో ఫిర్యాదు చేస్తే ఏదైతే కాలపరిమితి ముగిసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయరో దానికి సంబంధించి ఇంట్రెస్ట్ చెల్లించేలా కూడా అథారిటీ తీర్పిస్తుంది. సో ఖచ్చితంగా రెరాను అప్రోచ్ అవ్వాలి. సో రెరాలో నమోదైనటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఫ్లాట్స్ కొనుగోలు చేయాలనేటువంటిది రెరా నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్. వీడియో జర్నలిస్ట్ ముత్తేతో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.